ఆ మధ్య ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఓ మాట చెప్పారు. ఏఐ వల్ల అంతా ఉద్యోగాలు కోల్పోయి నిరుద్యోగంతో అల్లాడుతున్నారని భయపడుతుంటే అదేమీ కాదని, భవిష్యత్తులో ఏఐ పుణ్యమా అని ప్రజలు పని తక్కువ, సంపాదన ఎక్కువై సుఖపడతారని సంచలన ప్రకటన చేశారు. ఇప్పుడు చాట్ జీపీటీ సృష్టికర్త ఓపెన్ ఏఐ తన సంచలన నివేదికలో ఇదే విషయాన్ని ప్రకటించింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన ఉద్యోగాలను లాగేసుకుంటుందని ప్రపంచమంతా భయపడుతున్న వేళ ఓపెన్ ఏఐ ఓ శుభవార్త చెప్పింది. ఏఐ పుణ్యమాన్ని భవిష్యత్తులో మనం వారానికి కేవలం 4 రోజులు పని చేస్తే సరిపోవచ్చు. ఏ మాత్రం జీతం తగ్గకుండా పెరిగిన పని సామర్థ్యాన్ని ఉద్యోగులకు అదనపు సమయం రూపంలో ఇవ్వాలని చాట్ జీపీటీ సృష్టికర్త ఓపెన్ ఏఐ తన సంచలన నివేదికలో ప్రభుత్వాలకు సూచించింది. ఇండస్ట్రియల్ పాలసీ ఫర్ ద ఇంటెలిజెన్స్ ఏజ్ ఐడియాస్ టు కీప్ పీపుల్ ఫస్ట్ అనే 13 పేజీల నివేదికలో ఓపెన్ ఏఐ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఏఐ వల్ల పనులు వేగంగా జరుగుతున్నందున ఆ లాభాన్ని సమాజం అంతా పంచుకోవాలని పేర్కొంది. ఇందులో ప్రధానంగా 32 గంటల 4 రోజుల పని దినాల విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని సూచించింది. ముఖ్యంగా ఇలా పని దినాలు తగ్గించినా ఉద్యోగుల జీతాల్లో ఎలాంటి కోత విధించకూడదని స్పష్టం చేసింది. గతంలో గంటల కొద్దీ పట్టే పనుల్ని ఏఐ ఇప్పుడు నిమిషాల్లో పూర్తి చేస్తోంది. భవిష్యత్తులో నెలల తరబడి చేసే ప్రాజెక్టుల్ని కూడా ఏఐ చాలా తక్కువ సమయంలో చేస్తుందని ఆ సంస్థ అంచనా వేస్తుంది. ఇలా ఆదా అయిన సమయాన్ని, పెరిగిన ఉత్పాదకతను అనుసరించి ఉద్యోగులకు బెనిఫిట్స్ బోనస్గా ఇవ్వాలని లేదా అదనపు పెయిడ్ లీవులు మంజూరు చేయాలని ఓపెన్ ఏఐ యాజమాన్యాలను కోరుకుంది. దీనివల్ల ఉద్యోగులకు ఆర్థిక భద్రతతో పాటు వ్యక్తిగత సమయం కూడా దొరుకుతుందని వివరించింది. కేవలం పని గంటల తగ్గింపు మాత్రమే కాదు, ఏఐ కారణంగా వస్తున్న ఆర్థిక లాభాల్లో సామాన్యులకు వాటా దక్కేలా పబ్లిక్ వెల్త్ ఫండ్ ఏర్పాటు చేయాలని ఓపెన్ ఏఐ మరో కీలక ప్రతిపాదన చేసింది. విధాన నిర్ణేతలు, ఏఐ కంపెనీలు కలిసి ఈ ఫండ్ను అభివృద్ధి చేయాలని, ఇందులో వచ్చే లాభాలను ప్రజలందరికీ పంచడం ద్వారా ఆర్థిక అసమానతలను తొలగించవచ్చని సూచించింది. ఏఐ రాకతో పని విధానం పూర్తిగా మారనుందని, సమాజంలో ప్రతి ఒక్కరూ ఏఐ ఫలాలను అందుకునేలా ప్రభుత్వాలు తమ విధానాలను మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైనదని ఈ నివేదిక తేల్చి చెప్పింది.